హాయ్ హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్కి ఒక స్పెషల్ పవర్ ఉంది. అంటే భూమి మీద ఒక గెస్ట్గా వచ్చిన మనం విఐపీలో బతుకుతామా ఆర్ఐపీ అవుతామా అని చిరంజీవికి మాత్రమే తెలుసు. మరి అది ఎసెట్ అయ్యిందా డిఫెక్ట్ అయిందో మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఆహార సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతున్న చిరంజీవి అని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఆ జీవుడితోని ఆ జీవుడిని తయారు చేసిన బ్రహ్మతోని మీరు రైటర్ వినయ్ లేకపోతే రాసిచ్చారా? విఐపి ఆర్ఐపి అదే అదే అందుకే అంటున్నా. మీరు రాసుకున్నారా ఎవరైనా రాసిచ్చారు? బాగుంది, వెరీ గుడ్. ఎందుకంటే చిరంజీవి చూసిన తర్వాత అవి రాయకుండా ఆగలేకపోయాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. యూ హ్యావ్ రైటర్ ఇన్ యూ. గుడ్. అసలు స్టోరీ చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించారు. ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్న ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం, బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఆయన ఉంటారు అనేది ఎప్పుడు కూడా మాకు ఎగ్జైటింగ్. సో ఈసారి ఇంకొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో పెట్టి అంబులెన్స్ డ్రైవర్ గా అండ్ అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, మళ్ళీ దాన్ని మంచిగా ఎలా టర్న్ చేయాలి, వాట్ ఎ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఇదంతా కూడా. బట్ ఈ సీడ్ ఎక్కడ పడింది కదా ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ రాయలేదు. ఒక కొత్తగా వెరైటీగా చెప్దాము ఒక స్టోరీని అనుకుంటూ డిఫరెంట్ స్టోరీస్ అనుకుంటున్నప్పుడు అందులో ఒక లైన్ ఇలా ఒక మనిషికి ఆయుష్ తెలిస్తే ఎలా ఉంటుంది, ఆ ఆయుష్ ఒక మీటర్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది, అది గ్రీన్ మీటర్ అయితే ఏంటి, రెడ్ మీటర్ అయితే ఏంటి, అలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ స్టోరీ మొత్తం రెడీ చేసుకున్నాం అన్నట్టు. సో ఆయుష్ తెలియడం అనేది బేసిక్ లైన్. కాకపోతే మనకు యమలీలలో లాగా బుక్లో థియరీస్ ఇలా కాకుండా కొత్తగా ఇంకా ఏదైనా వెరైటీగా చెప్పి మోర్ డిజిటలైజ్డ్ అలా అని చెప్పేసి ఒక ఎమోషన్తో కాకుండా వీ హ్యావ్ గాన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ వే. మీ జర్నీలో చాలా కామెడీ ఎంటర్టైనర్స్ వింటూ ఉంటారు. అలాంటి ఒక కామెడీకి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆడేటప్పుడు యాక్టర్ గా మనం చాలా ఎక్సైట్ అవుతాం. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు? వాట్ వాజ్ వినగానే నాకు చాలా మెయిన్ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అదే చెప్తా, ఇప్పుడు మనకి ఏదైనా పాయింట్ కొత్తగా ఉన్నప్పుడు దాని నుంచి మనకు వచ్చే సినారియోస్ అన్నీ కొత్తగా వచ్చేస్తాయి. సో దట్ వాజ్ వేర్ మై ఎక్సైట్మెంట్ స్టార్టెడ్. అది చాలా కొత్తగా ఉందని చెప్పి. ఇప్పుడు ఇంకా చాలా మంది చిరంజీవిని చూస్తున్నారు, బట్ నేను చూసేసా. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రివీల్ చేద్దామా వద్దా అని కొంచెం డౌట్ గా. చేసే పర్లేదు అంటే స్పాయిలర్ ఉండకుండా. ఓకే, ఏమో నా క్వశ్చన్ అన్ని స్పాయిలర్స్ కాకుండా దానికి కొంచెం ఉన్న మీటర్ ఒకరికి ఎందుకు లేదు, అదేమన్నా తొందరలో రివీల్ అవ్వచ్చా? ఎవరికి? హీరోకా? ఆ హీరోకి కూడా మీటర్ ఏంటి అనేది మనము ఒక లాజిక్ ఇచ్చాంగా. అదే స్పాయిలర్ అక్కడికి ఆపేసి. సో అది కూడా ఇచ్చాం, ఎందుకంటే హీరోకి ఎవరికైనా మనకు ఒక పవర్ వచ్చింది అన్నప్పుడు అది మన మీద కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దానికి ఒక రీజన్ ఇచ్చాం మనము. అది అందుకే హీరో పేరు చిరంజీవ, అంటే సినిమాకి చిరంజీవ అనే టైటిల్ పెట్టడం. హీరో ఇస్ ఎ బ్లెస్డ్ కిడ్. అదేంటి అనేది మేబీ సీక్వెల్ లో మేము రివీల్ చేస్తాను. ఇప్పుడు అవెంజర్స్ లో ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు 2-3 సిరీస్ వచ్చినప్పటికి మొత్తం అవెంజర్స్ అంతా దగ్గర ఉంటుంది. అదే చిన్న యూనివర్స్ క్రియేట్ చేసుకుని వినయ్ నెక్స్ట్ సినిమాకి రైటర్ గా పెట్టుకోవాలి అదే ఐడియాస్ కి. లేదు ఇంకా అంటే వినయా వైటీటీ ఎందుకంటే మళ్ళీ ఆయన లాస్ట్ లో రావడం జరుగుతుంది. ఉన్నాయి అంటే థాట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది ఆదరించి జనాలందరూ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మన స్కేల్ ఎంత పెంచవచ్చు అనేది ఆలోచిస్తున్నాం. మీడియా షోలో చాలా మంది షాక్ అయ్యాయి, అంటే హాసన్ గారి దగ్గర ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ద చూస్తాం మేము. అండ్ మీరు ఎక్కడెక్కడ క్యారెక్టర్స్ ఇన్బిల్డ్ చేస్తుంటారు. ఒక టైంలో టేస్టీ తేజ వస్తారు, అక్కడ అయిపోద్ది. గడ్డం నవీన్ గారు ఎక్కడికెక్కడ అవన్నీ సెటప్ చేసి ఎక్కడ త్రూ అవుట్ కామెడీని మాకు అదే కొంచెం ల్యాగ్ అవ్వకుండా చూసి మంచి స్టోరీని అందరూ ఇన్బిల్డ్ చేశారు. బట్ వాట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఫర్ ద చిరంజీవి? మాకు అంటే చిరంజీవి గారితో ఎప్పుడైతే నేను అంటే ఆయన చూడలేదు, బట్ ఆయనకి చెప్పడం జరిగిందో, సార్ ఇది సార్ లైన్ అన్నప్పుడు చాలా కొత్తగా ఉంది, అవి ఎవరు రాశారు ఇది అన్నారు. సార్ నేనే స్టోరీ నాదే సార్, ఇలా డెవలప్ చేసుకున్నాము అంటే నువ్వు చేయగలవు అవి, ఇలాంటి స్టోరీస్ నువ్వే చేయగలుగుతావు, బాగా చేసుకో అని చెప్పి ఆయన అన్నారు. అది నాకు ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ చూసి, మిగతా పెద్ద హీరోలు కానీ పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చూసి వాళ్ళు చెప్పేవి నాకు ఐ విల్ గెట్ టు నో. నాకు ఫస్ట్ రెస్పాన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. కాదు, ప్రెస్ మీట్లో మిమ్మల్ని అన్నారు చూడండి, వింటేజ్ రాజ్. నెక్స్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఈ మధ్య కామన్ అయిపోయింది వింటేజ్ అని, అది రాజ్ తరుణ్ గారు కూడా వేసేసారు. బట్ అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది వింటేజ్ రాజ్ గారు? అంటే నేను కూడా యాక్చువల్లీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఎంటర్టైన్మెంట్ చేసి,
సో మేబీ దట్స్ వై. బట్ ఐ రియలీ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్. నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే ఏదో పెద్ద కష్టపడ్డ ఫీలింగ్ కూడా చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం. సో ఇట్స్ నైస్ ఫర్ మీ. లైక్ ఇట్స్ ఆల్వేస్ లైక్ అండ్ ఇట్స్ మై కంఫర్ట్ ప్లేస్ ఎంటర్టైన్మెంట్ అంటే. మోరోవర్ నీ సినిమాస్ మేము రెగ్యులర్ ఫాలో అవుతుంటే ఇట్ ఈస్ లవర్ కానీ అందగాడు కానీ భలే ప్రతి దాంట్లో కామెడీ తీసుకెళ్తూనే కొత్తగా ఏం చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ అది రిసెప్షన్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా మీకు ఆడియన్స్ నుంచి? ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మ్ కదా. మన ప్రయత్నం ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక సినిమా చేస్తే చూసేవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలి, సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, మంచి హిట్ అవ్వను దిశగా చేస్తాం. కొన్ని కనెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు కనెక్ట్ అవ్వవు. సో ఇట్స్ కామన్. బట్ ప్రయత్నం కష్టం మాత్రం ఎప్పుడు ఆగదు. బడ్జెట్ ఏమో సినిమాకి పెట్టినందు పెట్టి ఓటీటీలో తీసుకొచ్చారు. ఇది బాగా నాకు యాక్చువల్గా ఏంటంటే ఓటీటీ వాళ్ళే సినిమాకి పెట్టినంత బడ్జెట్ పెట్టి నిజంగా ఆహా సైడ్ నుంచి ఇది క్వాలిటీ బాగుండాలి అని చెప్పి ఏదైతే బడ్జెట్ ఇచ్చారో, మా సైడ్ నుంచి కూడా మేము ఎఫర్ట్స్ ఏంటంటే ఇది ఓటీటీయా థియేట్రికల్ అని కాకుండా ప్రాపర్ సినిమాకి ఎలాగైతే క్వాలిటీ ఉండాలో దానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలో నిజాయితీగా ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశాం. అందుకే నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఒకటే చెప్తున్నాను, మేము నిజాయితీగా సినిమాని చేసాము, ఒక ఆనెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము, ఆ ఆనెస్టీ ఎంత ఉందని చూడడానికైనా సరే సినిమా చూడండి అని చెప్పి నేను అడుగుతున్నాను. బట్ ఎవరైతే అభిగారితో చాలా క్లోజ్గా వచ్చేస్తారో ఈయనకున్న ఓసిడీని చూసి చాలా మంది భయపడుతుంటారు. మీకు ఎలా ఉంది? ఓసిడీ పర్ఫెక్షన్ భయపడుతుంటారు అందరూ కూడా. మీకు ఈ జర్నీలోని అంటే ఒకసారి ఎప్పుడో నాకు ఒక అతను నాకు కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి. అంటే అండి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయండి, పని ఉన్నప్పుడు ఏముంటాయి ఏదో ఒక రకంగా. అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పినా సరే ఇట్ ఆల్సో మేక్ సెన్స్ సమ్వేర్ లిటిల్ బిట్. అలాగే అంతే ఇప్పుడు ఓసిడీ చూపించేంత టైం ఇస్తే అప్పుడు వచ్చేదేమో అంత టైం. యాక్చువల్గా ఇట్స్ నాట్ అబౌట్ ద పర్ఫెక్షన్, ఇట్స్ అబౌట్ ద డిసిప్లిన్. నాకేంటంటే ఒకటి అనుకున్నది ఏదైనా టైం అనుకుంటే ఆ టైంకి ఈ పద్ధతిలో జరగాలంటే ఆ పద్ధతిలో జరగడానికి నేను ఎక్కువగా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. బట్ హీ వాజ్ ఆల్వేస్ అంటే చాలా ప్రిపేర్డ్గా ఉండేవాడు. ప్రాపర్ అనుకున్న టైం అంటే అనుకున్న టైం కంటే ఇవాళ చేద్దాం అనుకున్న సీను ఈరోజు 7 మొదలు 6 అయిపోద్ది అన్నట్టు కూడా కాదు. ఒకవేళ 2 సీన్లు ప్లాన్ చేస్తే 7 నుంచి 11 వరకు ఇస్తుంటే 11 o'clock అయిపోవాల్సిందే, అది డిలే అవ్వదు. పర్ఫెక్ట్ టైం అంతే ప్రతిదీ కూడా. సో ఐ వాజ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. సార్ నేను మొత్తం సినిమా చూస్తున్నప్పుడు నాకు మోర్ ఓవర్ స్టోరీ వీటన్నిటి ఎక్కువగా నచ్చింది కాస్ట్యూమ్ డిజైన్. ఎంత కేర్ అలా తీసుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఈజ్ ఏ బిగ్ కాస్ట్యూమ్ డిజైనర్. అంటే మనిషి కూడా అట్లాగే హైట్ ఉంటాడు, అజయ్ అని. సో హీ వర్క్ ఫర్ బింబిసారా, చిరంజీవి గారు విశ్వంబరాకి చేశారు, అండ్ నౌ ఈజ్ వర్కింగ్ ఫర్ ప్యారడైజ్ నానిగారు మూవీస్. అంత పెద్ద మూవీస్ చేస్తూ కూడా మన కోసం ఈ మూవీకి డిజైన్ చేశాడు. మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే అందరికీ ఒక పర్టికులర్ స్టైల్. ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి ఒక స్టైల్, సత్తు పైల్వాన్కి ఒక స్టైల్, శ్రీను యాదవ్కి ఒక స్టైల్, అండ్ ఈవెన్ మన రాజరవీంద్ర గారికి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండాలని మేము ఎత్తైతే డిస్కస్ చేసుకున్నామో ఆ స్టైల్స్ ఆయన డిస్కస్ చేసుకున్న తర్వాత నేను ఇస్తాను మీకు చూడండి ఈ స్టైల్స్ అని చెప్పేసి ఇచ్చినాక అసలు నో వర్డ్, ఒక నెక్స్ట్ డిస్కషన్ లేదు, తీసుకున్నాం అంతే. ఆయన ఇచ్చింది అంత బాగా ప్లాన్ చేశాడు. చాలా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇది చాలా ఫాస్ట్ గా పబ్లిక్ లోకి రావాలి. ఆర్టీ డిజైన్ చిరంజీవి షర్ట్స్ అని రావాలి. బట్ ఒక సినిమా రాసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేతోని ఒక మ్యాజిక్ చేస్తున్నప్పుడు హై అండ్ లోస్ ఉంటాయి కదా. బట్ మీరు రాసుకున్నప్పుడు అవి ఏమైనా మెయిన్గా వాటి మీద ఏమైనా కాన్సన్ట్రేషన్ పెట్టింది కదా మోర్ ఓవర్ చిరంజీవి? మేము మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండాలి అనేది అనుకుని ఆ కాన్ఫ్లిక్ట్కి కూడా స్టోరీ రివీల్ చేయడం కాదు కానీ అతనికి వచ్చిన ఏదైతే వరం ఉందో అది వరమా లేకపోతే అదొక శాపమా అనే స్టేజ్లో ఒక డైలమా క్రియేట్ చేసాం. సో లైక్ అదొక కాన్ఫ్లిక్ట్ పెట్టుకుందాం. ఎందుకంటే అలా వెళ్తూ ఉంటే ఓకే ఇప్పుడు ఏంటి వరం వచ్చింది దీంతో ఇలా చేసుకుంటున్నాడు కదా అనేలా కాకుండా ఒక అప్ అండ్ డౌన్ అది ఉండాలి కదా అని చెప్పేసి అది పెట్టుకున్నాం.
అన్న ఏ ఫేజ్ బాగా ఎంజాయ్ చేశారు? యాక్టర్ లేకపోతే ఏడీస్ లేకపోతే ఇప్పుడు డైరెక్టర్స్ మెగా ఫోర్? నేను యాంకర్ ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే యాంకరింగ్ చేస్తున్నప్పుడు మనమే కింగ్, మనం మాట్లాడితేనే అయిపోతుంది అక్కడ. యాక్టర్ అంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, డైరెక్టర్ అంటే డైరెక్టర్ అందరితో చేయించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. యాంకరింగ్ అనుకోండి హ్యాపీ, మనమే అంత ఓవరాల్ షో అంతా నడిపేది. ఐ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. బట్ ఐ థింక్ లాస్ట్ టైం రీసెంట్ గా నాగిని లక్ష్మీ మంజు గారు చేసినట్టున్నారు. అవును, అదే చేశాను. సినిమా ప్రీ రిలీజ్ కి చేయాల్సి వచ్చింది. ఎస్, బట్ నార్మల్గా నేను ఇంటర్నేషనల్ షోస్లో బాగా చెప్పు చేశారు అంటే చేయాల్సి వచ్చింది. సో నేను అంటే టీవీస్లో ఇప్పుడు యాంకరింగ్ చేయట్లేదు, కానీ ఇంటర్నేషనల్ షోస్లో యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వేరే వేరే కంట్రీస్లో చేస్తున్నప్పుడు యాంకరింగ్ నేను ఎంటైర్ జర్మనీలో వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు ఎంటైర్ షో మొత్తం నేను యాంకరింగ్ చేస్తూ ఐ ఎంజాయ్ దట్. ఎందుకంటే క్రౌడ్తో ఇంటరాక్షన్ ఉంటుంది నాకు, ఆడియన్స్తో, అండ్ అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్తో పార్టిసిపెంట్స్తో కూడా ఫన్ చేస్తూ మధ్యలో పర్ఫార్మెన్స్ చేస్తూ ఐ లవ్ దిట్. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అవి యాంకరింగ్ చేయాలంటే ఫారెన్ టికెట్ కంపల్సరీ అవ్వాలి. అట్లేం లేదు, ఇక్కడ కంటే అక్కడ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. బట్ ఇంత మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎంత టైం తీసుకుంది? వన్ మూమెంట్ ఉంటుంది ఇంకా మిమ్మల్ని క్లోజ్ చేసింది, అదే అంటే మూమెంట్ ఉందా? మ్యాజిక్ మూమెంట్స్ అంటే నేను డైరెక్టర్ తర్వాత అయ్యాను, కానీ ఫస్ట్ నుంచి యాక్టరే కాబట్టి ఒకటి ఉంటుంది కదా, మన 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 ఇదంతా మన స్కూలు, ఇదంతా మన గల్లీ, ఆ టైప్లో ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఐ డార్లింగ్ అని చెప్పి కలుసుకున్నాము. కాకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు టక్కున గుర్తుపట్టలేదు అనుకుంటా, నన్ను డోర్ నాక్ చేసి ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు రండి వచ్చి కూర్చోండి అన్నప్పుడు, మళ్ళీ తర్వాత కొంచెంసేపటికి రియలైజ్ అయినా ఈజ్ అవి అని చెప్పేసి, బికాజ్ ఐ కేమ్ త్రూ సమ్వన్ ఎల్స్ కదా నరేషన్కి. రియలైజ్ అవ్వకపోవడం కాదు, నేను ఏదో దీంట్లో ఉంటాను. సో ఆర్టిస్ట్గా ఫస్ట్ నుంచి పరిచయమే. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా కొంచెం కంఫర్ట్ ఏంటంటే, నేను డైరెక్షన్ చేస్తున్నా అంటే ఒక ఆర్టిస్ట్గా, అండ్ హీ ఆల్సో కమ్స్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే, నేనేమన్నా అనుకుంటే కష్టాలు ఏంటి, నా బాధలు ఏంటి ఆయన ముందే అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, ఎప్పుడన్నా కొంచెం ఇలాంటి టఫ్ సీన్ ఏదన్నా ఉన్నా కూడా భయ్యా కొంచెం ఇది ఓకే డార్లింగ్ చేసేద్దాం. సో ఇట్ వాస్ గుడ్ కాంబినేషన్. బట్ మీలో ఉన్న టెక్నీషియన్ ఎక్కువగా యూజ్ చేయడానికి అవ్వలేదేమో కదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చేసిన తర్వాత? వాడలేదు, వాడతాం ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు వాడచ్చు. కానీ దట్స్ అ గుడ్ పార్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారని చెప్పేసి ఇప్పుడు నేనే కాదు ఏ సినిమా చేస్తున్నప్పుడు కానీ ఆయన ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ అది వేరేలాగా వెళ్తుంది చూసేవాళ్ళకి. ఆయన అంత ఉన్నా కూడా ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ చేసుకునే వాళ్ళం, బ్రో ఇక్కడ ఈ డైలాగ్లో ఈ పంచ్ చేసుకుందామా అక్కడ దాకే తప్ప ఈ ఫ్రేమ్ ఇటు ఎందుకు పెట్టుకోలేదు, ఆ ఫ్రేమ్ అటు ఎందుకు పెట్టుకోలేదు అనే డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఏంటి సీన్ అని అడిగేవాళ్ళు, ఈ సీన్ ఏంటని చెప్పేస్తే ఓకే 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 డన్, ఒక సీన్ ఒకసారి చూసేసుకొని మొత్తం డైలాగ్స్ అన్నీ గుర్తుండిపోతాయి ఆయనకి. అదొక బెస్ట్ క్వాలిటీ. అసలు మళ్ళీ ఆయనకు ప్రాంప్టింగ్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఈ డైలాగ్ ఇది అని చెప్పడం కానీ అవసరం కూడా లేదు. అవతల ఆర్టిస్ట్ డైలాగ్ ఏంటో తెలుసుకొని ఆ డైలాగ్ తర్వాత ఈయన డైలాగ్ ఎప్పుడు వస్తుందో కూడా ఆయన బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఆ పర్ఫెక్షన్ మాత్రం అద్రిపోద్ది. ఎందుకంటే మనం ఒక 2-3 అవర్స్ రిహార్సల్ చేసుకొని సింగిల్ టేక్లో చేయాలనుకున్నది ఆయన అరగంటలో ఇచ్చేస్తారు మనకు ఆ ఫుటేజ్. టైం సేవింగ్. వన్ ఆఫ్ ద నాస్టాలజిక్ మూమెంట్ మీతో షేర్ చేశాను. ఆఫ్టర్ 2015 ఐ గ్రాడ్యుయేటెడ్, 10th అయిపోయింది. అవ్వగానే వైజాగ్లో ఎవరన్నా యాక్టర్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు కొంచెం భయపడేవారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మనం ఎక్కడ వెళ్ళి యాక్టర్ అవుతామని. అప్పుడు వెంటనే ఒక నేమ్ వచ్చేది, రాస్తారు తీసుకోవాలి. ఇక్కడే షార్ట్ ఫిల్మ్ చేశాడు, 100 చేశాడు, ఈరోజు ఒక హీరోగా చేశాడు. వచ్చే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఆ టైంలో వాళ్ళు చాలా మందికి ఇన్స్పైర్ అయ్యారు. బట్ మీ వరకు ఏమైనా వచ్చేవా ఇలాగా? తక్కువ, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా బయట వినయ్ మీరు వైజాగ్ నుంచా? ఇప్పుడు నిజంగా చెప్తాను తెలుసా, అంటే ఇండస్ట్రీకి వచ్చి 10 to 12 years అయింది అనుకుంటప్పటికి ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం నిజంగా వయసు అయిపోతుంది. అలా అనుకుంటే మొన్నేమో వెళ్ళిపోయారు.
వింటేజ్ నాస్టాలజియా. కాదు, మీరు వైజాగ్ కాబట్టి ఆర్కే బీచ్ లో ఏదైనా ఇన్స్పిరేషన్ కింద మనోడికి ఒక సత్కారము పెట్టిచ్చేసి హ్యాపీగా, నిజంగా అది ఇన్స్పిరేషనే కదా. వైజాగ్ లో ఆ బీచ్ దగ్గర చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తుంటారు. మొన్న వెళ్ళారు ఎక్కి కెమెరాస్ పట్టుకొని తిరుగుతాం. ఎక్కడ పెట్టితే అక్కడ కొంచెం లో అనిపిస్తే అక్కడ కట్అవుట్ చేసి టార్గెట్ మా ఇన్స్పిరేషన్ అక్కడ ఉన్నాడు. ఓకే చూడండి ప్లాన్. ఇప్పుడు బాగా యాక్సెప్టెన్స్ వచ్చింది వైజాగ్ లో షూటింగ్. బట్ ఆ టైంలో ఎలా చీట్ చేసేవారు? చీట్ ఏం లేదు, వెళ్ళి కాలేటేసుకోవడమే, తీసుకెళ్ళిపోతాం. ఏముండదు చీటింగ్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బులు వేస్తాము, ఇది అది ఇవ్వడానికి మా దగ్గర లేవు. ఒకవేళ అడిగాడంటే కాలేటేసుకోవడం, ప్లీజ్ ఒక కర్రగా చేసుకెళ్ళిపోతాం. కొంతమంది ఏంటంటే కొంచెం సరే పిల్లలు అడిగారు కదా అని ముచ్చటగా ఇచ్చేవారు, కొంతమంది తిట్టుకుంటూ ఇచ్చేవారు. ఎలా ఇచ్చడం అనవసరం, ఒప్పుకున్నాడా లేదా. కొన్ని చోట్ల అయితే సైలెంట్గా వెళ్ళి ప్రశాంతంగా చేసుకుని వచ్చేవాళ్ళం, ఎవరికి తెలియకుండా. సినిమాలో కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని చేసామో మా అక్కడికే తెలుసు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఫిషింగ్ హార్బర్ లోని అయిపోయాయి. చెప్పారు కదా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఇప్పుడు వైజాగ్ ఇస్ ఆర్ ప్లాటర్, అది మా స్టూడియో. అది ఆర్కే బీచ్ రోడ్ల మీద పడితే అక్కడ. ఈ సినిమాలో కూడా చిరంజీవి సినిమాలో బస్ స్టాండ్ లో వెళ్ళి మీటర్ చూస్తాడు, ఇక్కడ నుంచి చూస్తూ అక్కడ మనోడు ఫోన్ గేమ్ ఆడుతాడు. రైట్. సో ఆ షాట్ కూడా మేము గొరిల్లా షాట్ చేసాం. అదేంటంటే మాకు క్రౌడ్ మధ్యలో న్యాచురల్గా ఉండాలి. జూనియర్స్ని పెట్టి చేస్తే అది రాదు, స్టూడియోలో చేస్తే అంతకన్నా రాదు. సో న్యాచురల్గా ఒక రోడ్ తీసుకున్నాము, ఆ రోడ్లో అందరిని పెట్టేసి మా ఆర్టిస్ట్ని సైలెంట్గా పంపించాం. ఒక కెమెరా ఇంకొక దగ్గర పెట్టేసి సైలెంట్గా. సో అక్కడి నుంచి వస్తా ఉన్నాడు. మధ్యలో ఈ చేసే యాక్టింగ్కి ఇద్దరు ముగ్గురు డౌట్ వచ్చి కెమెరా సైడ్ చూశారు, చూడొద్దు అని చెప్పేసి సైకిల్ చేస్తూ. కానీ ఫైనల్గా మాకు కావాల్సిన షాట్ వచ్చింది. చాలా హ్యాపీ. నాట్ నెసెసరీలీ అందరిలోనే కాదు, బట్ అంటే అట్లీస్ట్ డైరెక్టర్కి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టర్కి ఆయనకి ఏం కావాలని తెలియడం ఇంపార్టెంట్. డైరెక్టర్లో యాక్టర్ కూడా ఉంటే ఇంకా మంచిది. బట్ ఈయన బేసిక్గానే యాక్టర్ కాబట్టి ఛాలెంజ్ కదా, చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. మై జాబ్ విల్ బికమ్ ఈజియర్ కదా. నేను తిని చేసిన దానికి ఎంతో కొంత మ్యాచ్ చేసి సరిపోద్ది. నేను నా క్రియేటివిటీ వాడి ఏదన్నా అంత ఆలోచించక్కర్లా. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ సచ్ అ గ్రేట్ యాక్టర్. చూపించింది ఓకే, అంత దాన్ని మ్యాచ్ చేసి సరిపోద్ది. అంటే మాకు ఒక కుతూహలం ఉంటుంది యాక్టింగ్ రాసుకుంటున్నప్పుడు. నేను ఏ సినిమా అయినా సరే రాస్తున్నప్పుడు ఆ సీన్ని ఊహించుకొని ఆ సిచ్యువేషన్లు, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కోసం రాసుకుంటున్నప్పుడు చేతులు విడిపించుకోవాలంటే నేను కూర్చొని తనలాడుతున్నాను, ఇలా ఉంటే ఇలా అయితే ఇలా, ఇవన్నీ చేసుకొని ఓ ఇది జరుగుతుంది అనేది. సో అలా ఈ సినిమాకి రాసుకున్నప్పుడు వీళ్ళందరూ మంచి యాక్టర్సే. రాజరవీంద్ర గారు ఆయన సీనియారిటీ అంటున్నా, ఒక డైరెక్టర్లో ఒక యాక్టర్ ఉంటారు కదా, బయటకు వచ్చేసి అన్న ఏం లేదన్న ఈ సీన్లో మీరు ఇలా అలా చూసి వీడు అంటే వాళ్ళ పాపం ఎప్పుడు బయటకు చెప్పుకోలేదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో, ఎలా లుక్ ఇవ్వాలో కూడా మాకు చెప్తున్నాడా అనే రేంజ్లో. అంటే అదొక ఎక్సైట్మెంట్, నాకు కావాల్సింది ఏంటి అని చెప్పుకోవాలనే ఇది. ఇక్కడ మిస్ అవ్వద్దు మళ్ళీ. నేను అనుకున్న దానికి వాళ్ళు అనుకునేది మ్యాచ్ అవ్వకపోతే తెలుసా, అలా అనుకోరు కూడా. అంటే సి ఐ టెల్ యూ, అలా ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, అంటే ఈ నెలలో ఇది కూడా కాదు, అది ఈ ఏం చెప్తాడు ఇడికి తెలియదండి. వెన్ వాట్ యూ సే డజంట్ మేక్ సెన్స్, అండ్ ఇఫ్ యు ఆర్ రిపీటెడ్లీ డూయింగ్ సెన్సెస్ గా చెప్తున్నప్పుడు రిపీటెడ్ గా ఫస్ట్ టైం కూడా ఓకే సరే ఆ తర్వాత ఇంకా ఇస్తే ఆ స్టేజ్ వచ్చేస్తుంది తప్ప వాట్ యూ సేస్ మేక్ సెన్స్ ఆబ్వియస్లీ పాజిటివ్ గా తీసుకుంటారు. బికాజ్ ఎనీ డే యాక్టర్స్ జాబ్ ఇస్ టు డూ గివ్ వాట్ ద డైరెక్టర్. రైట్, ఎగ్జాక్ట్లీ. అయింది వద్దు నన్ను వింటేజ్ చెప్పు ప్లే స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు మీరు చెప్పండి, తర్వాత నేను కూడా చెప్తాను. మీరు అప్పుడే జస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చి హైపర్ అది ఎలా పరిచయం అయ్యారంటే ఫేస్బుక్ ద్వారా పరిచయం. మీ అండ్ మై ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, అందరు ఫేస్బుక్ లో పారాగ్రాఫ్లు చాలా టాలెంటెడ్ అలా నా మెసేజ్ ఒకసారి చూడు మర్చిపోవద్దు. సో ఆ టైంలో ఇంకా చెప్పలేదు. అలా అయితే నాకు సినిమా వచ్చింది ఫేస్బుక్ లో అయిపోయింది. ఇప్పుడు నేను యూట్యూబ్ లో పెట్టాను కదా, రామ్మోహన్ గారు ఫేస్బుక్ లో మెసేజ్ చేశారు నాకు చూసాను చాలా బాగుంటాయి షార్ట్ ఫిలిమ్స్ అంటే, ఎప్పుడు వచ్చినప్పుడు కలువు అంటే థ్యాంక్ యూ సార్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళి కలిసాను.
సో ఆ టైంలో మీకు ఫేస్బుక్ ఏమన్నా కొట్టి బాగా నాకేంటంటే అంటే ఆదికి టాలెంట్ ఉంది కాబట్టి ఆది పెట్టిన షార్ట్ ఫిల్మ్ చూసి మెసేజ్ పెట్టి బాగుంది సేమ్ ఏదైతే జరిగిందో అదే జరిగింది. కానీ అలా అని చెప్పేసి అందరికి అదే రూట్లో వస్తుంది అనుకోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ అంటే ఇప్పుడు ఇంకా చాలా యాక్సెస్ ఈజీ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు చాలా వచ్చి అప్పుడు ఏం లేవు కదా నాకు అప్పుడు నెట్వర్కింగ్ అనేది మాకు ఏంటి ఫేస్బుక్ లో ఏమైనా కమ్యూనిటీలు ఉంటాయి. ఆర్కుట్ ఉండేది ఇప్పుడు ఆర్కుట్ కూడా పోయింది పాపం. ఆర్కుట్ లోని కమ్యూనిటీలోని ఎవరైనా ఉన్నారా షార్ట్ ఫిల్మ్స్ అని కొట్టే 5-6 ఉంటే హాయ్ బ్రో విచ్ సాఫ్ట్వేర్ యూ యూస్ టు ఎడిట్ వేర్ టు డౌన్లోడ్ ఇట్ అలా ఉండేది మా పరిస్థితి. మీరు హ్యాపీ ఫోన్లో ఎడిట్ చేసుకుని వదిలేస్తారు 5 నిమిషాల్లోనే. బట్ మీ పాడ్కాస్ట్లు కానీ ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తే ఆ ఫేజ్ ని ఎందుకు బాగా మిస్ అవుతారేమో అనిపిస్తుంది. చాలా టెక్నాలజీ బాగా వచ్చేయడం వల్ల నిజంగా అంటే అండ్ టెక్నాలజీ వచ్చేయడం వల్ల కాదు, ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంతా ఓకే. దట్ ఆ ఫేజ్లో ఏంటంటే నచ్చినట్టు చేస్తాం అంతే. ఇంకా రీప్రకషన్స్ ఇది అది ఆలోచన. ఏ షార్ట్ ఫిల్మ్కి 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. 100 రూపాయలు షార్ట్ ఫిల్మ్ ప్రతిదీ కూడా అంతే. ఒక్క షార్ట్ 100 రూపాయల కంటే ఖర్చు పెట్టాలి. కానీ ఎప్పుడైనా సరే అంటే మన దగ్గర రీసోర్సెస్ లేనప్పుడు చేసే క్రైసిస్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే క్రియేటివిటీ ఉంటుంది కదా, అది గ్రేట్. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు చేయడం అనేది గొప్ప కాదు, లేకుండా ఉన్న దాంట్లోనే చేసి మంచి క్వాలిటీతో ఎప్పుడైతే ఇస్తామో దట్ ఈస్. ఎవరికి చెప్పాను ఎగ్జాంపుల్, స్టీవెన్ స్పీల్బర్గ్ వెన్ హి వాస్ మేకింగ్ జాస్ ఆ షార్క్ని తయారు చేయడానికి చాలా కష్టపడి ఎంతకి ఏం చేసినా ఇంకా తెలిసిపోతుంది అది ఒరిజినల్ షార్క్ కాదని చెప్పి. అప్పుడు ఫస్ట్ సినిమాలో వాడిన లాజిక్ గుర్తొచ్చాయనికి ఎలా కాదని చెప్పి షార్క్ని తీసేసి జస్ట్ ఇది ఒక్కటే అది ఐకానిక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఆయన వాడిన లాజిక్ ఏంటంటే ఫస్ట్ మూవీ అయింది డ్యూయల్ అని ఉంటుంది, టీవీ మూవీ అది. సో అందులో విలన్ కనిపించడు, వెనకాల ట్రక్ ఒకటి వెంటాడుతూ ఉంటుంది అంతే సినిమా అంతా. లోపల ఎవడున్నాడు చూపించడు మనకి. ఎవడో చూసే కంటే తెలియకపోతే ఇంకా ఎక్కువ భయం ఉంటుంది, షార్క్ని చూపించదు. క్రైసిస్ మేనేజ్మెంట్ అది ఎగ్జాక్ట్లీ. బట్ దట్ బికేమ్ ఐకానిక్. కానీ ఆ క్రియేటివ్ థాట్స్తో వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చే అప్లాస్. మీ గురువు గారితో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా చెప్తాను. అంటే మేము చిరంజీవి గురించి మాట్లాడుతున్నాం కదా. అలా అని కాదు అంటే మనది క్రైసిస్ మేనేజ్మెంట్ బేసిక్గా మనం అనుకున్న దొరకనప్పుడు అప్పటికప్పుడు ఆలోచించి దాన్ని ఇంకా బెటర్ అవుట్పుట్ రావడం. ఎగ్జాక్ట్లీ యా. మీకు గుర్తుందా మన దాంట్లో కూడా సూపర్ మార్కెట్ సీన్ ఒకటి ఉండింది అట్లా. సో అంటే అది బేసిక్గా దానికి బెస్ట్ మూలాలు ఇక్కడ పడితే షార్ట్ ఫిల్మ్స్ మనకి ఏం లేకుండా చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే ఇదే ఉందా దీంతోనే ఎలా చేయగలం. సో అక్కడి నుంచి ఎక్సర్సైజ్ మైండ్కి ట్రైనింగ్ వస్తుంది. మేము ఒక అంతకుముందు వేరే పాయింట్ బ్లాంక్ అని మూవీ చేశాను నేను హీరోగా నేనే చేసుకున్నాం అది. సో దాంట్లో ఒక షాట్ ఏంటంటే లాకర్ లోపల కెమెరా ఉండాలి, కానీ లాకర్లో కెమెరా పట్టట్లేదు నా సైజ్కి. కెమెరా సైజ్ పెద్ద ఉంది, లాకర్ ఏమో చిన్న ఉంది. ఇప్పుడు ఇంత ఇమ్మీడియట్గా దానికి సైజుకి తగ్గట్టుగా పెద్ద లాకర్ చేయించాలి అంటే మన దగ్గర బడ్జెట్ ఇల్లే. సో ఆ టైంలో ఏం చేసామంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు టక్కున ఒక ఐడియా వచ్చేసి పక్కన స్టేషనరీ షాపు కిరాణా షాపు ఉంటే వెళ్ళి ఒక కాటన్ బాక్స్ తీసుకురండి అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకునే కాటన్ బాక్స్ తీసుకొస్తే దానికి లోపల సిల్వర్ ఫాయిల్ వేసి దాని లోపల కెమెరా పెట్టేసి ఆ షాట్ తీసుకున్నాం. సో ఇట్ గేవ్ ద సేమ్ ఇంపాక్ట్. అట్లాంటివి చూస్తే గుర్తుండిపోతాయి లైఫ్లో. వీటన్నిటికీ ట్రైనింగ్ అక్కడి నుంచి వస్తుంది. వన్ ఫైనల్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద చిరంజీవి, ఇట్ మీన్స్ దట్ కన్వర్జేషన్ విత్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు ఆ ప్రైమ్ టైంలో అన్న అలా అప్గ్రేడ్ యాస్పిరెంట్స్గా ఉంటాం కదా, ఆ టైంలో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చే రూట్ పాత్ అదేమో ఇప్పుడు వచ్చిన తర్వాత మిస్ అవుతూ ఉంటారు. లేదు అంటే నేను ఇంకా ఎక్స్పెక్టేషన్స్ నావి నేను పాజిటివ్గా ఆలోచిస్తూ ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తున్నది ఏంటంటే ఇంకా ముందు జర్నీలో ఇంకా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు నేను చిరంజీవి గారిని కలిసి మాట్లాడతా అనుకొని కానీ రాజమౌళి గారితో కలిసి ట్రావెల్ చేస్తా అని కానీ ప్రభాస్ అన్నతో కలిసి ఇవన్నీ నేను అనుకోకుండానే అయ్యాయి. సో ఇప్పుడు కూడా అట్లీస్ట్ ఏమీ లేనప్పుడే ఆ మాత్రం చేసుకోగలిగాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి స్టేజ్లో మంచి అసోసియేషన్ ఏర్పడి ఇంకా మంచి టైం స్పెండ్ చేయడానికి వస్తుందని నేను ఆశిస్తున్నాను. వీళ్ళు హోప్ అన్న చిరంజీవితోనే ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేశారు డైరెక్టర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బడ్జెట్స్లో కానీ స్టోరీస్లో కానీ దట్ ఈస్ కాస్ట్లో కానీ మేము ఇంకా బిగ్గర్గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అభి గారి నుంచి? డెఫినెట్లీ. అంటే నెక్స్ట్ మూవీ ఒకటి కామాఖ్య అని ఒకటి చేస్తున్నాను, అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
దట్స్ ఎ థ్రిల్లర్ అగైన్. నెక్స్ట్ ఇంకొక మూవీ వేరే కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చూస్తాను. స్టెప్ బై స్టెప్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఆడియన్స్గా మేము చాలా సింపుల్ ఆయన చూసాం. ఒక డైరెక్టర్ ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆయన అదర్ షేడ్ ఏమైనా మేము చూడాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు ఒక కమీడియన్గా చేసిన ఒక యాక్టర్ ఒకసారి విలన్గా చేస్తే ఆ పవర్ కానీ లేదా ఆయన ఉన్న క్యాపబిలిటీస్ మేము ఇంకా చూడలేదు అని ఏమైనా మీరు గెస్ చేయగలిగారు? నేను ఆయన్ని రాస్తారు ప్రాపర్ ఎనర్జెటిక్ యాక్టర్గానే చూశాను. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ హీ కెన్ డెలివర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అది కాకపోతే ఎవ్రీవన్ లైక్స్ హిమ్ యాజ్ ఎ ఎనర్జెటిక్ యాక్టర్ ఓన్లీ. గోయింగ్ ఫార్వర్డ్ వీ కెన్ ట్రై లైక్ జోకర్ టైప్ ఆఫ్ మూవీస్. నాకు ఆల్వేస్ వాంట్ టు ప్లే బ్యాడ్ గై. ప్రాపర్ విలన్ క్యారెక్టర్ చేయాలి అప్పటి నుంచి ఉంది నాకు. ఎప్పుడు కుదురుద్ది కానీ ఇప్పుడు వద్దులే, కొన్ని రోజులు ఆగండి. అంటే అదేంటది వాట్ వాజ్ దట్ ఫిల్మ్? భారత్ క్యారెక్టర్ ఉంటుంది కదా, భారత్ క్యారెక్టర్ ఉంటుంది ప్రేమ చదరంగా. ప్రేమ చదరంగా విశాల్ అండ్ షారుఖ్ ఖాన్. అవునా? డర్. ఓ డర్, అది అది ఐకానిక్. We'll see better roles and better films from both of you. Thank you. చిరంజీవితో మాత్రం నేను చాలా కొత్తగా యముడు గురించి ఒక కొత్త పర్స్పెక్టివ్ అండ్ అలాగే కొత్త దేవుడు చందా దేవుడి గురించి ఇది తెలుసుకుని ఐ హోప్ నెక్స్ట్ వచ్చే వాటిలో వాడి గురించి ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి వాళ్ళ గురించి ఇంకా బాగా ఇంట్రడ్యూస్ చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారని చిరంజీవిగా మనస్ఫూర్తిగా. ఎనీ కంక్లూజన్ నోట్ సార్? నథింగ్. ద ఓన్లీ థింగ్ ఇస్ హ్యాపీగా 2 hours ఇంట్లోనే కూర్చొని అందరితో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేయగలిగే సినిమా చిరంజీవి. సో ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలో మాత్రమే చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. సార్ కంక్లూజన్ నోట్? సేమ్ థింగ్, ఇప్పటిదాకా కట్టి పెట్టినాను. సో సేమ్ థింగ్ నా సైడ్ నుంచి కూడా ఆహా ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు చూసి మా నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నాన్ని మీకు నచ్చితే కనుక ఇంకో 10 మందికి చెప్పండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ప్రోడక్ట్స్, ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా ఇస్తాము అండ్ మాకు మోటివేషన్గా ఉంటుంది, మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ ఎ లవ్లీ ఫన్నీ థ్యాంక్ యూ. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సో గైస్ ఆల్రెడీ ఆహాలో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతుంది. సో చిరంజీవి అని హ్యాపీగా మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఇంట్లో కూర్చొని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.